సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. తమకు నచ్చినట్టుగా ఇంటి నిర్మాణాన్ని చేసుకుంటారు. డబ్బులున్నవారు లగ్జరీగా, సాధారణ ప్రజలు తమ బడ్జెట్‌కు తగినట్టుగా రూపొందించుకుంటారు. అయితే ఇంటి నిర్మాణం కోసం చెట్లు అడ్డుగా ఉంటే వాటిని నరికేస్తారు. పర్యావరణానికి అనుకూలంగా లేని వస్తువులను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కేరళలోని ఓ బ్యాంకు ఉద్యోగి మాత్రం పర్యావరణ అనుకూల ఇంటిని నిర్మించాలని అనుకున్నాడు. అనుకున్నది చేశాడు కూడా. ఇందులో ఒక స్పెషాలిటీ ఉంది. ఇంట్లో ఎక్కడ చూసినా టాయ్స్ కనిపిస్తున్నాయి. పిల్లలు దీన్ని చూసి టాయ్స్ హౌస్ అంటూ సంబరపడిపోతున్నారు. కేరళ కోజికోడ్ పరిధిలోని కక్కుని ప్రాంతానికి చెందిన శ్రీజేష్ బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇతను చాలా కాలం నుంచి సొంతిల్లు నిర్మించుకోవాలని అనుకుంటున్నాడు. శ్రీజేష్ పర్యావరణ ప్రేమికుడు. పర్యావరణం బాగుంటేనే అందరం బాగుంటామని తెలిసిన వ్యక్తి. దాంతో పర్యావరణ అనుకూల హోంను కట్టుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. మట్టి, మట్టి పలకలు, జనపనార, మెటల్, బొమ్మలను ఉపయోగించి ఇంటిని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇంటిని నిర్మించేందుకు శ్రీజేష్‌కు చాలా సమయం పట్టింది. అయినా కూడా వెనక్కి తగ్గలేదు. ప్లాన్ చేసుకుని ఎకో ఫ్రెండ్లీ హౌస్‌ను నిర్మించుకున్నాడు. ఇంటి నిర్మాణ సమయంలో ఒక చెట్టు అడ్డుగా ఉంటే దాన్ని కొట్టేయకుండా అలానే ఉంచాడు. పర్యావరణ అనుకూల ఇల్లైనా ఒక ప్రత్యేకత ఉండాలని అనుకున్నాడు. ఇంటి గోడల్లో పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంచాడు. పదులు కాదు, వందలు కాదు. ఏకంగా ఈ ఇంటి నిర్మాణంలో 6,000 కంటే ఎక్కువ బొమ్మలను వినియోగించాడు. పొరుగువారు, బంధువుల నుంచి మొదట బొమ్మలను సేకరించాడు. కానీ అవి సరిపోకపోవడంతో కోజికోడ్లో ఉన్న పలు స్క్రాప్ గోదాములను కూడా సందర్శించాడు. అక్కడ వాడి పడేసిన బొమ్మలను కొనుగోలు చేసి ఇంటిని నిర్మించుకున్నాడు శ్రీజేష్. ఇంట్లో గోడలకెక్కడ చూసినా పక్షులు, జంతువులు, వివిధ ఆకారాల బొమ్మలు కనిపిస్తున్నాయి. I collected from my relatives' house, my co-workers and everything, neighbors. But it is not sufficient. So I searched the scrapyard nearby in the Calicut district. Every scrapyard on holidays and other days I went, and I from among the garbage I taken the suited ones. So all are only discarded or used toys. New toys are not used. Everything what its form is used. And inside the toys we have put cement, and it is not only for that aesthetic purpose, but it is also taking load. It's a material like a brick or a lateral stone. Toys will act as a material that will take the load of the building also. ఈ ఎకో ఫ్రెండ్లీ హౌస్ అందరినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా స్థానికంగా ఉన్న పిల్లలు ఈ ఇంటిని చూసేందుకు ఒక్కసారైనా వెళ్లాలని కోరుకుంటున్నారు.